ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానము కొరకు యోహాను సువార్త 4:35 చదువుకుందాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడుడి. యేసు ప్రభువారు కోతకాలం ఇంకా రాకముందే కన్నులెత్తి పొలములను చూడండి, అవి తెల్లబారి కోతకు వచ్చాయి అని చెబుతూ ఉన్నాడు. ఇక్కడ యేసు ప్రభు చెప్పే పొలము వాస్తవానికి అక్కడున్న గోధుమ పొలము కాదు, లోకము అనే పొలం. మత్తయి రాసిన సువార్త 13:38 యేసు ప్రభు వారే చెప్పారు, పొలము లోకము అని. నేడు కూడా ఆయన మనలను పొలమును చూడమని చెబుతూ ఉన్నాడు. ఎందుకంటే పొలములు తెల్లబారిపోతున్నాయి. ఈ తెల్లబారిపోతున్న పొలములు దేనికి సూచనగా ఉన్నాయంటే పతనమైపోతున్న నైతిక విలువలకు సూచనగా ఉన్నాయి. మొన్నటికి మొన్న మీర్పేటలో ఒక వ్యక్తి తన భార్యను చంపి కుక్కర్లో ఉడకబెట్టి రోటిలో దంచి చెరువులో కలిపాడట. ఈ విషయాన్ని మనము విన్నప్పుడు మనుషులలో ఇంత కిరాతకము ఉన్నదా అని అనిపిస్తోంది. అవును, శాస్త్ర విజ్ఞానము అభివృద్ధి చెందుతున్న కొద్దీ ప్రపంచము ఒక కుగ్రామం అయిపోయింది. పాపం చేయటానికి అవకాశాలు పెరిగాయి గనుక మనిషి స్వార్థపరుడై విచ్చలవిడిగా జీవించటానికై ప్రయత్నం చేస్తున్నాడు. నిన్నటికి నిన్న ఒక వార్త నా హృదయాన్ని కలచివేసింది. పశ్చిమ బెంగాల్లో ఒక భార్య తన భర్తను పదే కిడ్నీ అమ్మాల్సిందిగా ఒత్తిడి తెచ్చిందంట. ఎందుకంటే కుమార్తె చదువుకు కట్టాల్సిన ఫీజు కట్టలేక, ఆ ఫీజు కట్టేస్తే కుమార్తె జీవితం సెటిల్ అయిపోతుంది కదా అని పదే తన భర్తపై ఒత్తిడి తేగా అతడు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తరువాత కిడ్నీ కొనుగోలుదారి కొరకై వెతకటం ప్రారంభించారు. 3 నెలల తర్వాత కిడ్నీ కొనుగోలుదారుడు కనబడ్డాడు. అప్పుడు ఆమె తన భర్త యొక్క కిడ్నీని 10 లక్షల రూపాయలకు అమ్మివేసింది. 10 లక్షల రూపాయలు చేతికొచ్చాయి. తన భర్త ఎంతో సంతృప్తి చెందాడు. నా కుమార్తె జీవితం సెటిల్ అవుతుంది, నా కుమార్తెను గురించి ఇంకా చూసుకోక్కర్లేదు అనుకుంటూ ఉండగా ఒకానొక రాత్రి తన భార్య ఆ 10 లక్షలతో పరారయ్యింది. ఎక్కడికి అనుకుంటున్నారు? ఫేస్బుక్లో ఒక వ్యక్తి ఆమెకు పరిచయం అయ్యాడట. అతనితో భవిష్యత్తును ప్లాన్ చేసి పారిపోయింది. ప్రియులారా, ఈరోజు పొలం అలాగుంది. ఇలాంటి పొలములో మనము ఎంతో నమ్మకంగా జీవించాలి. మనమెంతో నీతిగా బ్రతికి లోకానికి మాదిరిగా ఉండాలి. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు ఇలాగు తెలియచేస్తున్నాడు, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవరైతే జాలి కలిగిన మనస్సు కలిగి ఉంటారో, ఎవరైతే దయాలుత్వము అనగా మంచితనము కలిగి ఉంటారో వారు ఇలాంటి పనులు చేయలేరు. వారే దేవుని చేత ఏర్పరచబడిన వారు, పరిశుద్ధులు, ప్రియులునైన దేవునికి పిల్లలుగా ఉండగలరు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితులారా, ఈ చివరి దినాల్లో మానవునిలోని పైశాచికత్వము పెరిగిపోతున్న పరిస్థితుల్లో మనము దేవుని చేత ఏర్పరచబడిన వారముగా ఉండాలి. ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలను విస్మరించకూడదు. ప్రతి ఒక్కరూ జాలిగల మనస్సుతో జీవించాలి. మీ కుటుంబ సభ్యుల పట్ల, మీ ఇరుగు పొరుగు వారి పట్ల, లేక మీ తోటి పని వారి పట్ల, లేక మీ బంధుమిత్రుల పట్ల జాలిగల మనస్సును ధరించుకోవాలి. అప్పుడు మనము ఎవరిని దగా చెయ్యలేము. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. భయంకరమైన పరిస్థితులను చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము నీ లక్షణములను సంతరించుకొని జాలిగల మనస్సుతో, దయాలత్వముతో, వినయము, సాత్వికము, దీర్ఘశాంతముతో జీవించే కృపా భాగ్యమును దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.